ఆచి చికెన్ మసాలా. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేతతో సికింద్రాబాద్ లోని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో హోటళ్లలో వంటలు చేయడం కష్టంగా మారిందని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హోటల్స్ మూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఇప్పటికే బెంగళూరు, ముంబై నగరాల్లో బంద్ కొనసాగుతుందని, తెలంగాణలో కూడా బంద్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు హోటల్స్ అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు. ప్రపంచ పరిస్థితి, మన దేశ పరిస్థితిలో ఎదురవుతున్న గ్యాస్ సమస్య, మరి గ్యాస్ అనేది ప్రతి నిత్యము ప్రతి వారికి అవసరం ఉన్న రోజు. అటువంటి పరిస్థితి మరి ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ వల్ల వచ్చిన సంక్షోభం మరి మన దేశం మీద ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ హోటల్ పరిశ్రమకు చాలా లోటైన పరిస్థితి. గ్యాస్ లేకపోతే హోటల్ పరిశ్రమ అనేది లేదు. గ్యాస్ అనేది ఒక శ్వాస లాంటి ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఎలా అయితే ఆగిపోతుందో ఈ హోటల్ పరిశ్రమ కూడా అలా ఆగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎంతో మంది లక్షల కార్మికులకు ఉపాధి కల్పించే ఈ సంస్థ మరి 1-2 రోజుల్లో ఈ సంస్థ బంద్ అయిపోయి అందరి పరిస్థితి అఘోరమైన స్థితికి వచ్చే క్రమంగా ఉన్నది. మరి ఈ పరిస్థితి మన ప్రభుత్వం వారికి మేము తెలియపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మరి అందరికీ ఈ విషయం తెలియపరచడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ విషయంలో మాకు గతంలో ఎలాంటి సూచనలు లేవు. ప్రభుత్వం ఏ విషయంలో ఒక వారం రోజుల ముందన్న కనీసం నోటీస్ ఇస్తారు, చెప్తారు. మరి అటువంటి సూచనలు ఎవరు చేయలేదు. మాకు నిన్న నుండి గ్యాస్ డీలర్స్ వారు చెప్పడం వల్లే మాకు ఈ రోజు మేమందరం కలవలసి వచ్చింది. మరి ఈ పరిస్థితి కోసం మరి మన గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా బాధ విన్నవించుకోవడానికి మేము సాయంత్రం ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వినతి పంపిస్తాము.